కాకపోతే అమరావతిలో ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎస్. 100% కాదు కానీ 90% పైన రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు. కారణం అక్కడ రాజధాని వస్తే వాళ్ళు ఇచ్చిన ఎకరానికి ఆ, సరే 1000 గజాలు ఎంతో ఇస్తే అంతకన్నా మంచి ధర వస్తుంది. ఇప్పుడు మా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ఏ విధంగా రాజధాని, అమరావతి కూడా ఆ విధంగా అభివృద్ధి అయ్యి లాభాలు వస్తాయని రైతులు ఆలోచించి ఇచ్చారు. కాబట్టి అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత అక్కడ పనులు సాగుతున్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కుంటుపడ్డాయి. రైతులకు ఇవ్వాల్సిన, ఇప్పుడు వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి సంవత్సరానికి కొంత కౌలు చెల్లిద్దామని ఒప్పందం చేసుకుంది. ఆ కౌలుకు సంబంధించిన డబ్బులు కూడా ముట్టలేదు వాళ్ళకి. వాళ్ళందరూ యాక్చువల్లీ వైసీపీకి ప్రభుత్వానికి ఎన్నికల్లో వాళ్ళు గెలిపించారు వైసీపీని కూడా. సరే, అది దురదృష్టం. 5 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సరే ఇప్పుడు కాస్త పనులు మొదలు పెట్టింది, మందకొడిగా సాగుతున్నాయి. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇప్పుడు అమరావతిలో ఉన్న ఇష్యూ ఏంటంటే దాదాపు 10 సంవత్సరాలుగా రైతుల దగ్గర సేకరించిన భూమికి వాళ్ళకి సంబంధించిన రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇటువంటి సదుపాయాలు ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు కానివ్వండి, ఆ భూములు కానివ్వండి, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలరు. అది ఇంతవరకు జరగలేదు. దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. అవి ఇప్పుడు మొట్టమొదటి కార్యాలయం సిఆర్డిఏ కార్యాలయం వచ్చింది. హైకోర్టు బిల్డింగ్ కట్టారు కానీ అది హైకోర్టు బిల్డింగ్ కాదు, అది జిల్లా కోర్టు బిల్డింగ్. వాస్తవానికి హైకోర్టు బిల్డింగ్ వేరే కోర్టుగా కట్టాల్సి ఉంది. సరే, జిల్లా కోర్టు బిల్డింగ్ పూర్తి చేసి దాంట్లో హైకోర్టు పెట్టారు. సరే, మెయిన్ కోర్టు హైకోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత షిఫ్ట్ అవుద్ది హైకోర్టు, అప్పుడు ఇది జిల్లా కోర్టు అవుద్ది. సెక్రటేరియట్, దాంతో పాటు రాజ్భవన్, అసెంబ్లీ, ఈ కట్టడాలన్నీ జరగాలి. సో చాలా పనులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. రైతుల్లో కొంత ఆందోళన ఉంది, పని కాస్త మందకొడిగా సాగుతుందని. మళ్ళీ ఈ నేపథ్యంలో కొత్తగా ఇంకో 16,000 ఎకరాల భూమి సేకరిస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. మళ్ళీ ఇది రాజకీయాలు మనం పక్కన పెట్టి వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అన్న విమర్శలు మనం పక్కన పెడితే ఈ 16,000 కూడా రైతులు చాలా వరకు స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు వార్త. అవునా? స్వచ్ఛందంగా, అవును, స్వచ్ఛందంగా ఇస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే దాన్ని ప్రశ్నించడం కాస్త కష్టం. ఇప్పుడైతే రైతులు, ఇప్పుడు మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. కరేడు ఉందండి. కరేడులో ఇండోసోలు అక్కడ సోలార్ ప్యానల్ ఉత్పత్తి పరిశ్రమ పెడతామన్నారు. వాళ్ళకి 8,000 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. 8,200, 8,400 ఎకరాలు. మా కరేడు ఆ చుట్టుపక్కల 3-4 గ్రామాలు రైతులు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లాంటి నేపథ్యంలో నైతికంగా మనం దాన్ని సమర్థించడం కష్టం అవుద్ది. కానీ ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇస్తా ఉంటున్నారని నాకు తెలిసిన వార్త. అది ప్రస్తుతానికైతే అక్కడ ఆగుంది. మీరు ఇంకోటి అడిగింది, ఇప్పుడు విమానాశ్రయం గురించి కూడా చెప్పారు. గన్నవరంలో విమానాశ్రయం ఇప్పుడు 8 ఏళ్లుగా కడుతున్నారు, పూర్తి కాలేదు. అది ఇది ఎక్స్పాన్షన్. విమానాశ్రయం ఎప్పటి నుంచో ఉంది కానీ అది చాలా చిన్న రన్వే. ఎక్స్పాన్షన్ పూర్తి కాలేదు. రన్వే నిడివి పొడుగు పెంచారు కానీ దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. రన్వే చివరిలో వచ్చిన బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జికి కావాల్సిన భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఉన్న అవన్నీ ప్లాట్లు వేసారు ఆ చుట్టుపక్కల. వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు ఇవ్వలేదు. రన్వే పూర్తయినా ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ చిన్న బ్రిడ్జ్ అడ్డం ఉంది. అంటే బ్రిడ్జ్ అంటే చాలా భారీ ఎత్తున బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ కానీ బట్ ఇట్ స్టిల్ అడ్డంకే. మనకు అసలు అక్కడ ట్రాఫిక్ లేదు, ఏ ట్రాఫిక్. మోడీ గారు భారతదేశంలో చాలా విమానాశ్రయాలు, కొత్త విమానాశ్రయాలు కట్టించడం జరిగింది. చాలా కొత్త విమానాశ్రయాలు, 30-40 విమానాశ్రయాలు వచ్చాయి మనకు మోడీ గారి పాలనలో. కానీ వాటిలో ఎక్కడ ట్రాఫిక్ లేదు. మనం కట్టి ఉద్యోగులు పెట్టి, ఇప్పుడు జిఎంఆర్ అంటే ప్రైవేటు, ప్రభుత్వం వాళ్ళకి భూమి ఇచ్చింది, లీజ్ ఇచ్చింది. అది పక్కన పెడితే పన్నులు కట్టే వాళ్ళ మీద భారం ఉండదు. ప్రభుత్వం నిర్వహించే ఎయిర్పోర్ట్లు, వాటికి సెక్యూరిటీ, వాటికి కావాల్సిన పోలీసులు, లోపల మెయింటెనెన్స్, అన్ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కనుక విమానాశ్రయాలు నిర్వహిస్తుంటే ఆ భారం ప్రజల మీద పడుతుంది.
అవును. ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్లలో విమానాలు కొన్ని చోట్ల అయితే అసలు రోజుకి ఒకటి కూడా ల్యాండ్ కావట్లేవు. హ్మ్. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ల్యాండ్ అవుతున్నాయి అంతే. హ్మ్. ఏం కొత్త గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి విమానాశ్రయం. కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉంది గదా! గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి కూడా ఎందుకంటే గన్నవరం రీసెంట్‌గా ఎయిర్పోర్ట్ కూడా ఆ! ఈ రోజు నాకు తెలిసి నిన్న ఎక్కడో గణాంకాలు తీసి సేకరించాను. 40, 50 ల్యాండింగ్స్ కంటే ఎక్కువ అవ్వట్లేదు పర్ మంత్. రోజుకి. రోజుకా? ఆమ్, ఆ, రోజుకి ఇప్పుడు 40, 50 అవుతున్నాయి అంటే అది ఒక విధంగా చెప్పాలంటే గట్టి నంబరే గదా! ఎక్కువ. ట్రాఫిక్‌ని లేదు పరంగా లేదు అంటే చూసుకుంటే. ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఐ హ్యావ్ టు లుక్ అప్ మై నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో. షూర్. 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 ఆ! వీఆర్ డీలింగ్ విత్ హ్మ్. మోస్ట్‌లీ డొమెస్టిక్ ప్లేన్సే మనకి నడుస్తా ఉంటాయి. ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా ఎక్కడా కూడా లేవు కాబట్టి డొమెస్టిక్ మీకు సర్వీసెసే రోజుకి గణాంకాలు 15,000 మంది గన్నవరం ఎయిర్పోర్ట్ లో వ్యక్తులు ఓకే. ప్యాసింజర్స్ ఐ ఓకే. థింక్ ల్యాండింగ్స్ జరుగుతుంటే హ్మ్. మీకు ఉదాహరణకి లగ్వాడితో పోలిస్తే 3 లక్షలు. హ్మ్. ఇది న్యూయార్క్ లో. హ్మ్. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ 680 ఎకరాలు. హ్మ్. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడే 1260 ఎకరాల్లో ఉంది. హ్మ్. హ్మ్. సో హ్మ్. మీకు ఎయిర్పోర్ట్ సైజ్ ముఖ్యం కాదు, మనకు ట్రాఫిక్ ముఖ్యం. యెస్. 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 ఆ! దానికి వేల ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో 4,500 ఎకరాలు సేకరించి ఇచ్చారు జిఎంఆర్కి. హ్మ్. ఈ రోజుకి దాంట్లో 2,000 ఎకరాలు కూడా వాడట్లేరు. హ్మ్. సో ఇది ఒక భూములు తీసుకోవడానికి చేసే స్ట్రాటజీగా చూడాలా? స్ట్రాటజీ లాగా నాకు అనిపించింది ఒకటి. హ్మ్. హ్మ్. రెండు, మరి గన్నవరమే కాలేదు, మనకు అక్కడ ట్రాఫిక్ లేదు. తీసుకెళ్ళి అమరావతి ప్లస్ గన్నవరం నుంచి మీకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి ఏది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎట్లా ఉందో హ్మ్. ఆ విధంగా వేసి అమరావతికి తీసుకెళ్లే ప్రణాళిక. హ్మ్. దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కూడా చేస్తుంది ఆ రోడ్డుకి. హ్మ్.